ఈ రోజు రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు కదా తల నరుకుంటా అని. మరి మీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఎన్ని పోస్టులు ఆమోదం తెలిపిందో ఆర్థిక శాఖ నుండి తెప్పియండి చూద్దాం. కాంగ్రెస్ ప్రభుత్వానికి సవాల్ ఇస్తున్నా, మీరు ఆర్థిక శాఖలో ఎంత పోస్టులు భర్తీ చేశారో, ఎంత ఆమోదం తెలిసారో తీసుకోరండి. అదే జెన్యున్ గా ఉంటది. అంతేకాదు మేడం, ఏదైనా ఉంటే జెన్యున్ అదే కదా. ఇప్పుడు ఆర్థిక ఆమోదం తెలిపిన పోస్టులే కదా. మరి ఇప్పటి వరకు మాకు తెలిసింది 10,000 పోస్టుల కన్నా ఒక్క పోస్టు భర్తీ చేయాలి. రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా మీరు తల నరుక్కోవాల్సిందే. మరి ఈ రోజు మేము ఏజెన్సీలో కూడా మా పోస్టుల కోసం మేము పోరాటం చేస్తే మొన్న 2 కేసులు చేశారు మా పైన ఈ రేవంత్ కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు. మేము ఖచ్చితంగా పోస్టులు లోపల అమ్ముకుంటున్నారంటే మొన్న 2011లో జరిగిన డిఎస్సిని వాళ్ళు జెన్యున్ క్యాండిడేట్ కాదని చెప్తే 2025 మొన్న 2 months బ్యాక్ 4 పోస్టులను అమ్ముకొని తిన్నారు రేవంత్ రెడ్డి గారు. మరి బ్యాక్లాగ్ పోస్టులు ఎడిపోయినాయి. మొత్తం 80,000 పోస్టులు ఖాళీ ఉన్నాయి. ఇప్పటికీ ఖాళీగా ఉన్నాయి. ఈ పోస్టులు ఇప్పటికి ఖాళీ ఉన్నాయి. మరి ఎందుకు భర్తీ చేయడం లేదు? ఖాళీగా ఉండి ఎందుకు భర్తీ చేయలేదు అనుకుంటున్నాను. ఎందుకంటే అంతగా మాటిచ్చి నేను సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఇందాక బ్రదర్ వీడియో కూడా చూపించిండు. సో ఈ నేపథ్యంలో మీరు చెప్పినట్టుగా 80,000 ఉద్యోగాలు ఖాళీగా ఉంటే ఎందుకు భర్తీ చేయలేకపోతున్నారు అనుకుంటున్నారు. నోటిఫికేషన్ ఎందుకు ఇస్తలేదు? ఎందుకు భర్తీ చేయడం లేదంటే గత ప్రభుత్వంలో ఇచ్చిన పోస్టులనే డబ్బా కొట్టుకుంటున్నాను మేము భర్తీ చేసినామని. ఈ పోస్టులను భర్తీ చేస్తే పాపం తగులుతుంది రేవంత్ రెడ్డికి. ఎందుకంటే నిరుద్యోగులు సావద్దా? 1,200 మంది నిరుద్యోగుల బలిదానాలు తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు ఇంకా బలిదానాలు కొనసాగుతూనే ఉన్నాయి. కొంచెమైనా సిగ్గుండాలా రేవంత్ రెడ్డి గారికి నేను అడుగుతున్నా. మరి ఈ రోజు 80,000 పోస్టులు భర్తీ చేయడానికి ఏమైంది? మీకు ఇంత పౌరుషం కూడా లేదా? తెలంగాణ రాష్ట్రంలో పుట్టినావు కదా. తెలంగాణ రాష్ట్రంలో నేగా సీఎం అనేది పక్క రాష్ట్రం కాదు కదా. నువ్వు ఇచ్చిన మాట నిలబెట్టుకో. 70,000 అన్నావు, 70,000 కాదు, నువ్వు భర్తీ చేసింది 10,000 పోస్టులే. మరి నీకు ఇంత చిత్తశుద్ధి ఉంటే ఇదే లైబ్రరీ కాడ రండి, ఏం జరుగుతుందో చూద్దాం. శ్వేతపత్రం పట్టుకోండిరా, నీకు ఎన్ని పోస్టులు భర్తీ చేసినావు అనేది. అంటే ఈ లైబ్రరీకి వచ్చే దమ్ము రాష్ట్ర ముఖ్యమంత్రికి లేదని అనుకుంటున్నారా? పక్కకు వచ్చినోడు ఇక్కడ రావడానికి ఏమైతుంది మేడం? ఒక మాట అంటే మీరు పిలుస్తలేరని వస్తలేదు. ఎందుకు పిలుస్తలేదు మేడం? ఎప్పటికీ రేవంత్ రెడ్డి గారు మా సమస్య పరిష్కరించండి ఇక్కడ వచ్చి పరిష్కరిస్తాం బాబు అనడానికి ఏమైతే రేవంత్ రెడ్డి గారు